యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, ఆయనను పట్టుకునే శక్తి నీలో ఉందా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న నీతో మాట్లాడుచున్నారు. అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 50వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయనికను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహములు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకుండని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నువ్వు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునేది. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, నీకు వందనాలు. ఈ దినాన్న మీరు మాట్లాడుచున్న లేఖనం ద్వారా సూటిగా మాతో మాట్లాడండి. లోతైన విషయాలు మాకు తెలియజేయండి ప్రభా. నాయన, మా జీవితాలు మేము ఏ విధంగా సరి చేసుకోవాలో నాయన మాకు నేర్పించండి బాబు. నీకు వందనాలు నాయన. ఈ లోకంలో ఎవరు నాయన నిన్ను బంధించలేరు బాబు. అయినప్పటికీ తండ్రి, సమస్తమైన మానవాళి నిమిత్తము నాయన నీకు నీవుగా నాయన ప్రభా నాయన అప్పగింపబడిన దేవుడు తండ్రి నాయన. ఈ లోకము అది తెలుసుకోలేని స్థితిలో ఇంకనూ జీవించుచున్నారేమో తండ్రి నాయన. అలాంటి వారికి నాయన ఈ వర్తమానము తెలియజేసి నాయన అనేక హృదయాలు ప్రేరేపింపబడినట్టు సహాయించండి. ఈ యూట్యూబ్ ద్వారా అనేకుల చెంతకి వాక్యము చేర్చి ఆయన ఒక్క ఆత్మనైనను నాయన ప్రభా నీ కొరకు సంపాదించే ధన్యత కృప నాకు దయచేయమని ఒక చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? ఆయనను బంధించే శక్తి మనలో ఉందా అని. అంటే ఆయన్ని పట్టుకునే యొక్క శక్తి మనలో ఉందా అంటే లేదు కదండి. ఈ యొక్క సృష్టి యావత్తు అంతా ఏకమయ్యి ఒక చోట నిలిచినా కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకుని బంధించే సత్తా మనలో లేదండి. అంటే కానీ ఆయన అక్కడ మరి బంధింపబడ్డానికి లేకపోతే పట్టుకోవడానికి, ఆయన అప్పగింపబడ్డానికి గల కారణం ఏంటో తెలుసండి? నీవు నేను మాత్రమే. ఆయన నీ కోసము నా కోసం, అంటే నీవు నేను చేసిన అపరాధములు, నీవు నేను చేసిన పాపములు, నీవు నేను చేసిన దోషములు అన్నిటిని బట్టి ఆయన దినాన్న అప్పగింపడానికి ఇష్టపడిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నా. అంటే ఆయన యొక్క మంచితనాన్ని అక్కడ మనం చూస్తున్నామండి. ఒక వ్యక్తి ఎలాంటి జీవితం జీవిస్తున్నారనేది వాళ్ళు నడిచే విధానం ద్వారా మనకు తెలుస్తుంది కదండి. కొంతమందిని చూసినప్పుడు మరి వీళ్ళు ఫలానా వాళ్ళు, వీళ్ళు మంచివారు కాదు, మరి వీళ్ళు ఎలా జీవిస్తారని వాళ్ళ గురించి మనం చెప్తూ ఉంటాం. మరి కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు మంచివారు, మంచి స్వభావం కలిగిన వారు, మంచి వ్యక్తిత్వం కలిగిన వారని కొంతమంది వ్యక్తుల గురించి మనం చెప్తా ఉంటాం. అలానే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారంటే సాత్వికమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. అంటే మంచి మనస్సాక్షిని, మంచి మనస్తత్వాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఒక మంచి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటున్నామండి. మరి సాత్వికమైన మనసును కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తను ఎంతగానో తగ్గించుకుని మరి తన తండ్రికి విధేయతను చూపించి మరి తను మంచితనాన్ని కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అందరి కొరకు ఆయన ప్రాణం ఇచ్చేంత మంచి వ్యక్తి అండి. ఇప్పుడు సపోజ్ మీరు కానీ నేను కానీ ఉన్నామండి. మరి నన్ను ఎవరైనా ఏదన్నా తప్పు చేయలేదు, అయినప్పటికీ నా మీద ఏదో ఒక నేరం మోపి నింద మోపారండి. ఆ మోపినప్పుడు మరి నేనేం చేస్తానండి? అది మౌనంగా సహిస్తానా? మౌనంగా భరిస్తానా? నేనే తప్పు చేయలేదు కాబట్టి ఏం చేస్తాను? ఎదురు తిరుగుతాను, లేకపోతే గొడవ పడతాను, దెబ్బలాట ఇలాంటివి చేస్తూ ఉంటాను.
కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. అయినప్పటికీ కూడా ఆయన మౌనంగా సాత్వికమైన మనసును చూపించారు, మంచి మనస్సాక్షిని చూపించారు. ఎందుకో తెలుసండి, నీ కోసము నా కోసము అంత సాత్వికాన్ని ఆయన చూపించినట్లుగా చూస్తూ ఉంటున్నా. ఈ దినాన్న మరి ఆయన బంధించారంటే, ఆయన పట్టుకున్నారంటే కారణము వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క బలము, వాళ్ళ యొక్క ఆలోచన కాదండి. దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కదండి. అంటే నా యొక్క హృదయంలో నేనేం అనుకుంటున్నాను, మీ యొక్క హృదయాల్లో మీరు ఏమనుకుంటున్నారు అనేది దేవునికి తెలుసు, మనుషులకి తెలియదు. అంటే నా ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి నేను మనసులో చెడ్డగా అనుకున్నాను అనుకోండి, అది ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. కానీ నా ఎదుట ఉన్న వ్యక్తికి నేనేమనుకుంటున్నానో తెలియదు. అలానే నా గురించి ఎవరైనా ఒక చెడ్డగా అలా మనసులో అనుకున్నారనుకోండి, ఆ వ్యక్తులకి మాత్రమే తెలుస్తుంది, నాకు తెలియదు. కానీ దేవునికి తెలుస్తుంది. అంటే దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. అయితే మన హృదయాల్లో, మన ఆలోచనలో, మన అంతరంగాల్లో ఏమున్నాయో తెలిసిన దేవుడు మరి ఆయన శిష్యులుగా ఉన్న 12 మంది ఆయనతో సహవాసాన్ని కలిగి ఆయనతో నడుస్తున్న వ్యక్తులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తుల మనసుల్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి స్వభావం కలిగిన వారో ఆయనకి తెలుసు కదండి. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగానే యోధ తను అప్పగిస్తాడని తెలుసు. కానీ తెలిసినా కూడా అతన్ని ఏమీ అనలేదు. మరి ఆయన మౌనంగా ఉన్నాడంటే మరి లేఖనం యొక్క నెరవేర్పు జరగాలి. అంటే ప్రతి మానవు యొక్క పాపము నిమిత్తము ఆయన రక్తము చిందింపబడాలి, ఆయన ప్రాణం పెట్టాలి. కాబట్టి మరి ఆయన ఒక నేరస్తుడిగా, ఒక దొంగగా మరి ఆయన మౌనంగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు. అయినప్పటికీ కూడా ఒక నేరస్తుడిగా మౌనంగా ఆయన నిలిచి ఉన్నాడంటే కారణము నీవు నేను చేసిన పాపములండి. అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారికి యూద అప్పగిస్తాడని తెలుసు. కానీ ఇక్కడ ఆయన్ని బంధిస్తానికి వాళ్ళు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఏంటంటే మరి ఇస్కరియోతు యూద ధనం పట్ల ఏం కలిగాడండి? వ్యామోహము కలిగి ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి ఏం చేశాడంటే సాక్షాత్తు మరి దేవుణ్ణే అప్పగించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరికి అప్పగించాలండి? ఎవరి దగ్గర అయితే తను మరి ధనాన్ని సంపాదించుకోవాలని వాళ్ళ దగ్గర తీసుకున్నాడో వాళ్ళకి అప్పగించాలి. అంటే ప్రధాన యాజకులకు మరి వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు అప్పగించాలండి? ఇస్కరియోతు యూద అప్పగించాలి. అందుకనే మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఒక సందర్భంలో శిష్యులతోనూ. అక్కడ మాట్లాడుచున్న సందర్భంలో ఇస్కరియోతు యూద ఆయన వద్దకు వచ్చాడు. ఆయనతో పాటు మరి జనసమూహము, మరి ప్రధాన యాజకులైన వారిలో నుంచి కొంతమంది, అనేక మంది కూడి వచ్చారండి. ఎలా వచ్చారంటే కత్తులు పట్టుకుని, గుదియలు పట్టుకుని మరి ఆయన్ని బంధించడానికి మరి వాటన్నిటినీ సిద్ధం చేసుకున్నారు. అంటే అక్కడ వారి శక్తి సరిపోదు, ఎంతమంది ఉన్నా కూడా ఆయన్ని పట్టుకునే శక్తి సరిపోదనే కదండి. వాళ్ళు కత్తులు, గుదియాలు అన్నిటిని పట్టుకున్నారంటే వాళ్ళకి శక్తి లేదని అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషిని పట్టుకోవడానికి, ఒక మనిషి ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, ఆ మనిషిని పట్టుకోవడానికి మరి బలమైన వారు ఎంతమంది కావాలండి? ఒక 2 వ్యక్తులు ఉంటాయి. లేకపోతే బలమైన ఒక వ్యక్తి ఉన్నా కూడా ఆ మనిషిని లొంగదీయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ బహుజన సమూహం ఉన్నారు. మరి వాళ్ళందరూ దేనితో వచ్చారండి? కత్తులతోనూ, గుదియలతోనూ, మరి అనేకమైన వాటిని వాళ్ళు పోగు చేసుకుని మరి యేసుక్రీస్తు ప్రభువుని బంధించడానికి వచ్చారండి. అంటే వాళ్ళ శక్తి సరిపోదని వాళ్ళకి అక్కడ అర్థమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అటన్నిటిని పట్టుకుని వారు ఉన్నారు. అయితే వారిని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి ఇస్కరియోతు యూద ఒక గుర్తు చెప్తున్నాడండి. ఏంటో తెలుసా? మరి
నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి నేను ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసు. ఆయన్ని మరి ముద్దు పెట్టుకోగానే మీరు వచ్చి అతన్ని పట్టుకోండి అని వాళ్ళకి గుర్తు చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకోవడానికి ఏం గుర్తు చెప్పాడండి? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు అని ఒక గుర్తు వాళ్ళకి చెప్పాడు. ఎప్పుడైతే అలాగూ చెప్పి మరి ఇస్కరియోతు యూదా దేవుని వద్దకు వచ్చి ముద్దు పెట్టుకుని మరి బోధకుడా నీకు శుభమని చెప్తా ఉన్నాడు. చెప్పినప్పుడు మరి హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కదండి, ముందుగానే యేసుక్రీస్తు ప్రభు వారికి యూదా అప్పగిస్తాడని తెలుసు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత చక్కని మాట మాట్లాడుచున్నారు. 50వ వచనంలో ఇక్కడ మనం చూస్తే ఎలాంటి మాటలు మనం చదివినప్పుడు మన కళ్ళంట నీళ్లు రావాలి కదండి, మన కళ్ళ వెంబడి నీళ్లు రావాలి. ఇక్కడ మరి ఆయన ముద్దు పెట్టుకున్న తర్వాత యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా, మరి ఎప్పుడైతే యూదా యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నారో మరి ఆయన అప్పగిస్తున్నాడని తెలుసు. అయినప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి యూదాని ఏమని సంబోధిస్తున్నారో తెలుసండి? చెలికాడ నువ్వు చేయవలసినది చెయ్యమని చెప్తున్నా. అంటే నువ్వేం చేస్తున్నావో అది నాకు తెలుసు, అది నువ్వు చెయ్యి అని మరి ఆయన ఇక్కను కూడా అక్కడ సాత్వికాన్ని చూపిస్తున్నాడు. ఆయన యొక్క మంచితనాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని అక్కడ చూపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నా. చెలికాడ స్నేహితుడా నువ్వు చేయవలసినది చేయమని యేసుక్రీస్తు ప్రభు గారు యోధాతో చెప్తున్నారు. అంటే మరి ఒక స్నేహితుడుగా పిలుస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు వారికి యోధా అప్పగిస్తాడు మరి అని తెలిసినప్పటికీ కూడా మరి ఏమని పిలుస్తున్నాడండి? ఆయన ఎంత మంచి వ్యక్తో చూడండి, ఎంత సాత్వికం కలిగిన వ్యక్తో చూడండి. అక్కడ చెలికాడ స్నేహితుడా అని పిలుస్తున్నాడండి. ఎవరైనా నీ పట్ల నా పట్ల ఎవరైనా అన్యాయం చేశారని మనకు తెలిస్తే వాళ్ళు మనం ఎలా చూస్తామండి? స్నేహితుడా అని మనం పిలవగలుగుతామా? కానీ ఆ మాట పిలిచినప్పుడు మరి నిజమైన పశ్చాత్తాపంతో మరి యూదా ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల చెంత పడి పడాలి. కానీ అక్కడ పశ్చాత్తాపం అనేది యూదాకు రాలేదండి. అప్పగించేసి మరి ఆయన అప్పగించిన తర్వాత ఆయన చిత్రహింసలు పెడుతున్నప్పుడు, ఆయన బాధిస్తున్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపం కలిగింది. కానీ మరి ఆయన పిలుస్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత సాత్వికమో చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, కానీ లేఖనము నెరవేర్చబడాలి. అందుకని ఆయన మౌనంగా ఉన్నాడండి. ఆయన రక్షించే శక్తి ఆయనలో లేదండి. మరి ఆయన అందుకే అంటున్నాడు కదా, ఆయన బంధించినప్పుడు పేతురు ఒక వ్యక్తి చెవి తెగ నరుగుతున్నప్పుడు నువ్వు ఇలాగ చేయకు, నీ కత్తి తీసి వరలో పెట్టు. మరి నా దేవుని నేను వేడుకోలేదు ఈసారి, నా దేవుడిని నేను వేడుకున్నట్లయితే, నా తండ్రిని నేను అడిగినట్లయితే మరి దేవదూతల సమూహమునే పంపించుదును, వారు వచ్చి ఇది ఆపి చేయడం ఎంత సమయం అని ఆయన అంటా ఉన్నారండి. మరి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదా? మనం చూసినట్లయితే ఈ లోక వ్యక్తులుగా జీవించే అనేక మందికి ఆయన శక్తిని ఇచ్చాడు కదండి. మరి ఉదాహరణకి మనం చూసినట్లయితే సంసోన్ని మనం చూస్తూ ఉంటాం. సంసోన్ యొక్క బలము మరి ఆయన్ని ఎవరు ఏమీ చేయలేని బలము కలిగిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం. ఆ బలమంతా ఇందులో ఉందండి, ఆయన యొక్క తలలో ఉంది. అంటే ఆయనకి ఎప్పుడైతే మరి యొక్క క్షవరము చేయింపబడుతుందో, అంటే ఆ తల క్షవరము చేయింపబడుతుందో ఆయన యొక్క బలము పోయి బలహీనుడైపోతాడు. అతడు బలవంతుడిగా ఉండాలంటే ఆయన తల మీదకి మంగళ కత్తి అనేది రాకూడదని దేవుడు చెప్పాడు కదండి. అంటే మరి ఆయన బలాన్ని ఎందులో ఉందో తెలుసుకోవడానికి మరి సంసోనికి ఒక స్త్రీని వెరగా వేసినట్లుగా చూస్తూ ఉంటున్నా. అంటే ఆయన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు, ఎవరు బంధింపలేకపోయారు. కానీ ఆయన బంధించాలంటే ఆయన బలము దేంట్లో ఉందో తెలుసుకోవాలి. అందుకని ఒక స్త్రీ ద్వారా మరి ఆయన బలం ఎందులో ఉన్నదో తెలుసుకుని ఆయన యొక్క తలకి మరి కత్తిరింపు అనేది వేయడం జరిగింది. దాని తర్వాత అతని బలము పోయి అతన్ని బంధించడం జరిగింది. అప్పటి వరకు సంసోన్ని ఎవరైనా బంధించగలిగారండి? బంధించలేరు. ఎంతమందినైనా కూడా ఆయన బంధించి ఆయన ఇసిరిపడేసి ఎంత శక్తి బలము సంసోన్లో కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరి తల మీదకి మంగళకత్తి అనేది వచ్చిందో తన బలమంతా
పోయి అతన్ని బంధించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే మరి ఆయన యొక్క బలహీనత మరి ద్వారా తన బలాన్ని మరి ఆయనే మరి బయట పెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న బలహీనత ఏంటో తెలుసండి? నీవు నేనేనండి ఆయన బలహీనత, నీవు నేనే ఆయన బలహీనత. ఎందుకంటే మనం పాపపు స్థితిలో ఉన్నాము, మనం పాపులుగా ఉన్నాము, మరి అపరాధులుగా ఉన్నాము. నీ పాపము నా పాపము పోవాలంటే ఆయన మరి ప్రాణాన్ని మన కొరికి ఇవ్వాలి. కాబట్టి ఆయన బంధిస్తున్నా అవమానిస్తున్నా కూడా ఆయన సాత్వికమైన మనస్సు కలిగి మౌనాన్ని వహించారు. ఇంకొకటి ఉదాహరణగా ఈ దినాన్న మరి యోసేపు గారిని చూస్తూ ఉంటాం. యోసేపు గారు ఏ నేరము చేయలేదండి, ఏ తప్పుదము చేయలేదు, అయినా కూడా ఆయన మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఒక యజమానుడు మరి సమస్తమును యోసేపు చేతికి అప్పగించాడంటే ఆయన ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడో, ఎంత సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడో, ఎంత మంచి వ్యక్తిగా ఉన్నాడో ఒకసారి మనం గ్రహించుకోవాలి. అలాంటి వ్యక్తిలో మరి ఒక స్త్రీ మరి నింద వేసిందండి. ఏంటంటే ఏ పాపము చేయకపోయినా, తప్పు చేయకపోయినా ఆ స్త్రీ అతన్ని మరి తప్పు చేయాలని ప్రేరేపించింది. అయినప్పటికీ కూడా మరి తన సాత్వికాన్ని, తన మంచితనాన్ని విడిచిపెట్టకుండా ఆ పాపము జోలికి పోలేదండి యోసేపు. ఆ పాపము జోలికి వెళ్ళలేదని మరి ఆమె తనతో తప్పు చేయాలని ప్రయత్నిస్తుంటే ఒక స్త్రీ యోసేపుతో తప్పు చేయాలని ప్రయత్నిస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో మరి ఆయన వస్త్రాలు ఉన్నాయా లేదా అని చూసుకోకుండా ఆ పాపము నుంచి మరి యోసేపు పారిపోయాడండి. పారిపోయినప్పుడు మరి ఆయన యొక్క షర్టు ఆమె చేతిలో ఉండిపోయింది. అంటే ఆయన మీద ఒక నేరము మోపడానికి ఆమెకి ఒక అవకాశం కలిగింది. అవకాశాన్ని ఉపయోగించుకుందండి. ఉపయోగించుకుని ఇదిగో నువ్వు మనకి అధికారిగా ఉంచావు, నువ్వెవరినైతే నమ్మవు ఆ వ్యక్తి ఇదిగో నన్ను బలవంతం చేయపోయాడు, నేను అరుస్తుండగా ఇదిగో తన బట్టలు నా చేతిలో విడిచి వెళ్ళిపోయాడని ఆమె మీద నేరం మోపినప్పుడు యోసేపు ఎదురు తిరగలేదండి, ఎదురు మారు మాట్లాడలేదండి, మౌనంగా ఉన్నాడు. తన సాత్వికాన్ని చూపించాడు. తన సరసాల్లో వేసిన మౌనాన్ని వహించిన మరి మనస్సాక్షి యోసేపులో చూస్తూ ఉంటున్నాం. మరి అంత మంచితనాన్ని కలిగిన యోసేపు మరి దినాన్న మరి ఆ యొక్క పాపం నుంచి పారిపోయాడండి. తను తప్పు చేయకపోయినా, నేరము చేయకపోయినా కూడా అతడు మౌనంగా నుండి తన సాత్వికాన్ని చూపించాడు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన అవమానానికి అప్పగించారు, ఆయన మీద నిందలు వేశారు. మరి అయినప్పటికీ కూడా ఆయన మరి మౌనంగానే ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసుకున్నాం అనుకోండి, మరి ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వ్యక్తికి మరి పోలీసులు వస్తున్నారని తెలిసిందనుకోండి, తను పట్టుకోవడానికి అతడు ముందుగానే అతనికి తెలిస్తే ఏం చేస్తాడండి? ఆ పోలీసులు వచ్చేంత వరకు అతడు ఎదురు చూస్తాడా? చూడ కదండి, ఎటోకిటు పారిపోతూ ఉంటాడు. అంటే తనని తప్పించుకోవడానికి, తనని కాపాడుకోవడానికి ఏం చేస్తాడు? మరి ఆ పోలీసులు వస్తున్నారని తెలిసి మరి తను పారిపోతాడు కదండి, ఎక్కడో దిక్కున దాక్కోవడానికి. మరి అలాంటిది మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ముందే తెలుసు ఇస్కరియోతు యూద మరి అతన్ని అప్పగిస్తాడని తెలిసినప్పటికీ కూడా ఆయన అలానే ఉన్నాడంటే ఎందుకో తెలుసండి? నీ కోసము నా కోసము. మరి ఆయన తప్పించుకోవడానికి ఎంత సమయం పడుతుందండి? ఒకవేళ మరి ఆయన అక్కడ నిలబడినా కూడా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన బలం ముందు మన బలం ఎంతకైనా పనిచేస్తుందండి? పనిచేయదు. అయినప్పటికీ కూడా ఆయన్ని అప్పగింపబడ్డాడంటే కారణము నీవు నేను చేసిన అపరాధములు పాపం నిమిత్తమేనండి. మరి అక్కడ ఎవరు ఏ గొప్ప కార్యము చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంతటా ఆయనే అక్కడ ఉండి వాళ్ళకి ఆయన అప్పగించుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన దొరకకూడదు, నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలని మరి ఆయన అనుకుంటే ఆయన బంధించడం ఎవరి తరము కాదు. అందుకని ఆయన ఈ దినాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి ఆయన బంధించే శక్తి నీలో ఉందని. ఆయన బంధించే శక్తి మరి సృష్టి యావత్తుకి లేదండి, ఆయనగానే అప్పగింపబడడం అనేది జరిగింది. కాబట్టి మన యొక్క జీవితంలో మనకున్న బలమును బట్టి, మనకున్న శక్తిని బట్టి, మనకున్న జ్ఞానమును బట్టి మనము మరి గర్వించేవారిగా ఉంటున్నాం మేము. అలాంటి గర్వం అనేది మనలో ఉంటే
దాన్ని తీసివేసుకుని సాత్వికమైన మనసు కలిగి జీవించేవారు ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ దినాన్న మీరు మాట్లాడిన లేఖనాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. మా మనసు, మా ఆలోచన నాయన ప్రభు నీ స్వాధీనమందు ఉంచుకోవడానికి సహాయం దయచేయండి. నిన్ను బంధించే శక్తి కానీ బలము కానీ మాకు లేదు. అయినప్పటికీ తండ్రి నాయన మా యొక్క పాపము నిమిత్తము తండ్రి నాయన, మా యొక్క దోషము నిమిత్తము, మా అపరాధము నిమిత్తము తండ్రి నీవుగా అప్పగింపబడ్డావు తండ్రి. అది తెలుసుకోలేని మనుషులు నాయన ప్రభా, వారికి మేము బంధించాము అని వాళ్ళు అనుకుంటున్నారేమో తండ్రి నాయన. అలాంటి స్థితిలో మేమును జీవించినట్లయితే అలాంటి జీవితాన్ని మాలో తీసివేసి నాయన నీ యందు మంచి మనస్సాక్షిని కలిగి మేము జీవించేవారు ఉండడానికి కృప చూపించమని చిన్న ప్రార్థన సన్నిధానం చేసి నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.